So in this lecture, let us see about the distribution of drug. So as part of the pharmacokinetics, which involve absorption of drug, distribution of drug, metabolism of drug, and elimination of the drug. This is what the body does to the drug, that it absorbs, it distributes, it metabolizes, and it eliminates the drug from the body. So in the case of absorption, from the site of administration, the drug has reached into the blood plasma or the blood stream we said. సో ఇన్ అబ్జార్ప్షన్ ఏమవుతుందంటే మనకి మందు ఎక్కడి నుంచి తీసుకుంటామో, ఔషధం ఎక్కడి నుంచి తీసుకుంటామో అక్కడి నుంచి ఎందులోకి వెళ్తుంది, బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. సో బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఏం జరుగుతుందంటే వితరణ జరుగుతుంది. అక్కడ నుంచి డ్రగ్ ఏమవుతుందంటే వితరణ, డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. వితరణ అంటే స్వతంత్ర దినోత్సవం రోజు చాక్లెట్లు వితరణ చేస్తారు. వితరణ అంటే పంచిపెట్టాం అనమాట. సో అందరికీ పంచుతారనమాట. సో ఇక్కడ కూడా అంతే, ఒకసారి చాక్లెట్లు అందరికి పంచారు, మళ్ళీ మనం రివర్స్ తీసుకోం కాబట్టి ఆ వర్డ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్ ఐ సెడ్ దట్ అందరికీ మనం చాక్లెట్లు పంచిన తర్వాత ఎవరికైనా ఆ చాక్లెట్లు నచ్చలేదు అనుకోండి, తీసుకొచ్చి మనకి ఇవ్వరు కదా. ఇక్కడ కూడా అంతే, డ్రగ్ ఒకసారి మనం బాడీలో వేసుకున్న తర్వాత బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత అన్ని బాడీ పార్ట్స్కి పంపిస్తుంది. అది పంపించినప్పుడు అది ఇర్రివర్సిబుల్, మళ్ళీ తిరిగి నాకు నచ్చలేదు ఇది అని చెప్పేసి ఏముండదు. ఇట్ హ్యాస్ టు బి మెటబలైజ్డ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ దట్ బాడీ పార్ట్ అక్కడ నుంచి. ఓకే, సో యాజ్ సచ్ మనం ఏం చెప్పచ్చు అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎ డ్రగ్ అంటే ఏంటంటే ద రివర్సిబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డ్రగ్ అని చెప్పచ్చు. రివర్సిబుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డ్రగ్ ఫ్రమ్ బ్లడ్ స్ట్రీమ్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఈజ్ హ్యావింగ్ టిష్యూస్. సో యూ కెన్ సే డిఫరెంట్ టిష్యూస్లోకి ఈ డ్రగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, లేదా ట్రాన్స్ఫర్ అవుతుంది, మైగ్రేట్ అవుతుంది, పంపించబడుతుంది, వితరణ చేయబడుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద డ్రగ్. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు సీ ద డెఫినేషన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ drug binding to the protein, plasma protein, and volume of distribution. These three things we are going to see as part of drug distribution. So definition wise, you can say the reversible transfer of drug from blood stream to various tissues, liver tissue avvachu, brain tissue avvachu, fat tissue avvachu, muscle avvachu. Okay na. So heart tissues avvachu. So blood itself is a tissue, కిడ్నీస్ అవ్వచ్చు. సో వేరియస్ టిష్యూస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దట్ ట్రాన్స్ఫర్ రివర్సిబుల్ ట్రాన్స్ఫర్ అన్నాడు ఇక్కడ. రివర్సిబుల్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఒకసారి టిష్యూలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈస్ యువర్ ఎలా వస్తుంది మళ్ళీ అంటే బ్లడ్ ఈజ్ అ కనెక్టివ్ టిష్యూ, బ్లడ్ ఈజ్ అ కనెక్టింగ్ థింగ్ దేర్. సో దట్స్ యువర్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్. So once by absorption, drug reaches to the bloodstream, and from there, with the help of blood flow, as we know that blood is a connecting tissue which is a fluid tissue also. ఆ ఫ్లూయిడ్ టిష్యూ కాబట్టి అది ఏం చేస్తుంది, బాడీ మొత్తం ఫ్లో అవుతుంటుంది. ఈ ఫ్లోలో మనకి ఏంటంటే ఏమి హెల్ప్ అవుతుందంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డ్రగ్. సో ప్రతి ఒక్క సెల్కి కూడా బ్లడ్ అనేది బ్లడ్ సెల్స్ బ్లడ్ త్రూ వీన్స్ లేకపోతే ఆర్టరీస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. సో యూ కెన్ సే దట్ బ్లడ్ ఈజ్ వన్ గుడ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ డ్రగ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది డ్రగ్, అండ్ దెన్ డ్రగ్స్ ఆర్ సైమల్టేనియస్లీ డిస్ట్రిబ్యూట్ త్రూ అవుట్ ద బాడీ యూజింగ్ దిస్ బ్లడ్ ఫ్లో. సో యూ కెన్ సే. Now let us see some factors which are helping in drug distribution. సో కొన్ని అంశాలు ఉంటాయి అన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దాని డ్రగ్ యొక్క pH అనేది ఒకటి అంశం అని చెప్పచ్చు, దాని యొక్క మాలిక్యులర్ మాస్ అనేది ఒకటి, అండ్ దట్ ఎబిలిటీ టు బైండ్ టు ఏ ప్రోటీన్ అనేది ఒక అంశం. ఫర్ ఎగ్జాంపుల్ మాలిక్యులర్ మాస్ ఉందనుకోండి, హై మాలిక్యులర్ మాస్ ఉంటే స్లోగా మూవ్ అవుతుంది అక్రాస్ సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్, దట్ ఈస్ సెల్ మెంబ్రెయిన్. ఆ సెల్ మెంబ్రెయిన్ అనేది సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ కాబట్టి bigger molecules will be
లెస్ పర్మియబుల్ అండ్ స్మాలర్ మాలిక్యూల్స్ ఆర్ ఈజీలీ పర్మియబుల్. మన డ్రగ్ మాలిక్యూల్ అనేది కొన్నిసార్లు పెద్దగా ఉండొచ్చు, కొన్నిసార్లు చిన్నగా ఉండొచ్చు. డ్రగ్ మాలిక్యూల్ చిన్నగా ఉంటే ఈజీగా మైగ్రేట్ అవుతుంది. డ్రగ్ మాలిక్యూల్ మైగ్రేట్ అవుతుందంటే కదులుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈజీగా. డ్రగ్ మాలిక్యూల్ పెద్దగా ఉందనుకోండి, కొద్దిగా స్లోగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ యూ కెన్ సే. ఒకవేళ లిపోప్రోటీన్కి మనం ప్లాస్మా మెంబ్రేన్ అనేది లిపోప్రోటీన్ అనుకున్నాం కదా, సెల్ మెంబ్రేన్ అనేది మనకి ఆ మెంబ్రేన్ ఏదైతే ఉందో అది లిపోప్రోటీన్. ఆ లిపిడ్కి బైండింగ్ కానీ ప్రోటీన్కి బైండింగ్గా ఉందనుకోండి, ఈజీగా అదేమవుతుందంటే సెల్ బయట నుంచి లోపలికి వితరణ చాలా ఈజీగా జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ వీ విల్ సీ దాట్. సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్. విచ్ ఫ్యాక్టర్? లిపిడ్ solubility of the drug, molecular weight of the drugs, and pKa of drug, and pH of the drug instead you can say. Dissociation constant, acid dissociation constant or pKa, minus log Ka is pKa. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్. లిపిడ్ సాల్యుబిలిటీ అంటే ఒకవేళ తైలాల్లో కరిగినట్టయితే లేదా నీటిలో కరిగినట్లయితే. సో యూజువల్గా మనకి వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ అనేవి స్లోగా మైగ్రేట్ అవుతాయి. ఒకవేళ ఎప్పుడైతే వాటర్ సాల్యుబుల్ అవుతుందో then what happens is drug gets ionized. వాటర్లో సాల్యుబుల్ అయినప్పుడు అయనైజ్ అయిన డ్రగ్స్ తొందరగా అబ్జార్బ్ అవ్వవు. అయాన్స్కి గ్రేడియంట్ ఉండడం వల్ల మాత్రమే, ఆస్మాసిస్ ద్వారా మాత్రమే డ్రగ్ అనేది ఒక సెల్ అవుట్ సైడ్ నుంచి, సెల్ శాపలో నుంచి సెల్లోకి వెళ్ళటం అనేది, లేదా అవుట్ సైడ్ ద సెల్ నుంచి ఇన్సైడ్ ద సెల్ వెళ్ళటం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటర్ సాల్యుబుల్ అండ్ లిపిడ్ సాల్యుబుల్, LS and WS డ్రగ్స్ ఐ హ్యావ్ మెన్షన్డ్. సో లిపిడ్ సాల్యుబుల్ అంటే దట్ ఫ్యాట్ సాల్యుబుల్ అని, ఓకేనా. సో ఆ ఫ్యాట్ సాల్యుబుల్ కెన్ ఈజీలీ క్రాస్ ద మెంబ్రేన్ అండ్ అవైలబుల్ ఎవ్రీవేర్. సో ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఫాస్ట్. సో డ్రగ్ యొక్క డిస్ట్రిబ్యూషనే ఫాస్ట్ ఉంటుంది దాని ఇట్స్ ఎలిమినేషన్. సో సిమిలర్లీ నౌ కమింగ్ టు వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్. వాటర్ సాల్యుబుల్ అయినప్పుడు ఏమవుతుందంటే అయాన్స్గా మారుతుంది. అయాన్స్గా మారినప్పుడు అబ్జార్ప్షన్ అనేది స్లో అవుతుంది, ఎందుకంటే అక్రాస్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఎగెన్స్ట్గా మనం వెళ్ళాలి, త్రూ ఆస్మాసిస్ వెళ్ళాలి, కాబట్టి ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్. సో యూజువల్గా వాటర్ సాల్యుబుల్ డ్రగ్స్ ఆర్ లెస్ ఈజీలీ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ లిపిడ్ సాల్యుబుల్ డ్రగ్స్ ఆర్ మోర్ ఈజీలీ డిస్ట్రిబ్యూటెడ్. అర్థమైందా? లిపిడ్ సాల్యుబుల్ అయితే తొందరగా వితరణ చెందుతాయి, వాటర్ సాల్యుబుల్ అయితే తొందరగా వితరణ చెందవు. నౌ కమింగ్ టు అనదర్ ఆస్పెక్ట్, మాలిక్యులర్ వెయిట్. తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉంటే ఈజీగా పోర్స్ ద్వారా, రంధ్రాల ద్వారా, ప్లాస్మా మెంబ్రేన్ ఉండే పోర్స్ ద్వారా కానీ, లేదా అక్రాస్ ద ప్లాస్మా మెంబ్రేన్ ఇట్ కెన్ ఈజీలీ, సెమీ పర్మియబుల్ మెంబ్రేన్ కాబట్టి కెన్ క్రాస్ ఈజీలీ, డిస్ట్రిబ్యూషన్ ఈజీగా ఉంటుంది. హై మాలిక్యులర్ వెయిట్ ఉన్న డ్రగ్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అంత ఈజీగా ఉండదు. దే నీడ్ టు బైండ్ టు ఆల్బుమిన్, క్యాపిలరీ మెంబ్రేన్గా అవి వెళ్ళలేవు మెంబ్రేన్ నుంచి. సో దేర్ ఇట్స్ స్లో యూ కెన్ సే if molecular weight is high. So high molecular weight అంటే anything close to 30,000 or 20,000 లైక్ అలా మాలిక్యులర్ వెయిట్ ఉంటే అవి ఎక్కువగా వితరణ చెందవు. తక్కువ నిదానంగా వితరణ చెందుతాయని, వితరణ చెందవంటే అసలు చెందవని కావు, నిదానంగా వితరణ చెందుతాయి, లేదా ఇట్స్ స్లో అని. సో మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్. దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ pH ఆఫ్ ద డ్రగ్. మోర్ డిసోసియేషన్, లెస్ క్రాసింగ్ ఆఫ్ మెంబ్రేన్. ఆల్రెడీ చెప్పాను, ఎక్కువ డిసోసియేషన్ ఉంటే, అంటే పీకే వాల్యూ లెసర్ ఉందనుకోండి, దాని అర్థం ఏంటంటే మెంబ్రేన్ తొందరగా క్రాస్ చేయవు. ఇఫ్ పీకే వాల్యూ ఇస్ లెస్ దెన్ హై డిసోసియేషన్ యూ కెన్ సే. lesser the pK, greater is the dissociation. Greater the dissociation, less is the ability to cross the cell membrane. If ability to cross the cell membrane is less, distribution is slow you can say. So పీకే వాల్యూ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మేర అయనీకరణ చెందడం జరుగుతుంది. ఎక్కువ మేర అయనీకరణ చెందినప్పుడు ప్లాస్మా మెంబ్రేన్ గుండా ఔషధ వితరణ అనేది నిదానంగా జరుగుతుంది. ఓకేనా? సో యువర్ బ్లడ్ ఈజ్ వాట్ హ్యావింగ్ ఏ pH దట్ ఈస్ ఎనీథింగ్ క్లోజ్ టు 7.4. ఆల్మోస్ట్ అదేంటంటే బఫర్ సొల్యూషన్ బ్లడ్ అనేది. ఆ స్మాల్ చేంజ్ ఇన్ pH కెన్ బి రెసిస్టెడ్ బై ది బ్లడ్. దాని యొక్క pH 7.4 ఉంటుంది. Low pKa drugs will be ionized more and less crossing of membrane is possible. It's not easy to cross the membrane. Basic drugs with low pKa drugs, pKb you can say, will be ionized, less and more crossing of membranes is possible. So that's
ఫ్యాక్టర్. సో మనం ఈ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద డ్రగ్ డిస్ట్రిబ్యూషన్ అనేది సింపుల్గా సింగిల్ సెంటెన్స్లో రాసేయచ్చు. లైక్ వాటర్ సాల్యుబుల్, fat soluble, and then molecular weight and pKa. This aspect is next. What we are going to discuss is protein binding. Hemoglobin, albumin లేదా గ్లైకోప్రోటీన్, ఇలాంటి ప్రోటీన్స్కి ఆల్బుమిన్ అనేది సెల్లో ఉంటుంది ఖచ్చితంగా. గ్లైకోప్రోటీన్ అనేది కూడా సెల్లో ఉంటుంది. వీటికి మన డ్రగ్ అనేది బైండ్ అవుతుంది యూజువల్గా. వీటికి గ్లైకోప్రోటీన్కి, ఆల్బుమిన్కి బైండ్ అయ్యి కొంత డ్రగ్ బైండ్ అవుతుంది, కొంత డ్రగ్ బైండ్ అవ్వదు. ఎప్పుడైతే డ్రగ్ బైండ్ అవుతుందో స్లోగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎప్పుడైతే స్లోగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో, ఎప్పుడైతే మళ్ళీ అవసరం పడుతుందో, what happens is there occurs a equilibrium between bind protein, drug bind to protein and free drug. ఈ రెండింటి మధ్య ఈక్విలిబ్రియం ఉంటుంది. సో వన్స్ free drug is eliminated, there is a demand for drug. Then what happens is drug already bind to protein will become free, and then what happens is that drug will be distributed for metabolism. So very good aspect, very fine aspect that you can see. Many drugs bind to plasma proteins, weak acids and neutral drugs bind particular to albumin. Albumin తోటి ఎక్కువ బైండ్ అవుతాయి. So that's good thing. And other one is alpha 1 acidic glycoproteins తో బైండ్ అవుతుంటాయి. ఓకే, సో ఆ బైండింగ్ని యూ కెన్ అండర్స్టాండ్ సంథింగ్ లైక్ దిస్. ఈ పింక్ కలర్ థింగ్ ఏంటంటే డ్రగ్, ఆ బ్లూ కలర్ థింగ్ ఈజ్ ఆల్బుమిన్. ఫ్రీ డ్రగ్ కాస్త బౌండ్ డ్రగ్గా మారుతుంది. ఫ్రీ డ్రగ్ ఈ పింక్ కలర్ అన్నీ కాస్త దేంతో ఆల్బుమిన్ తోటి బైండ్ అయిపోయినాయి. ఈ ఫ్రీ డ్రగ్ ఏమో ఈజ్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్, బైండ్ డ్రగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. వెన్ దిస్ ఫ్రీ డ్రగ్ ఈజ్ మూవింగ్ టు different tissues, there is a demand for the drug. Then what happens is there occurs an equilibrium between, ఇక్కడ మీరు సింబల్ చూడొచ్చు, ఫ్రీ డ్రగ్కి బౌండ్ డ్రగ్కి ఈక్విలిబ్రియం సింబల్ పెట్టున్నాం ఇక్కడ సెంటర్లో. సో ఆబ్వియస్లీ యువర్ ఫ్రీ డ్రగ్ విల్ బికమ్ అగైన్ బౌండ్ డ్రగ్, ఆర్ బౌండ్ డ్రగ్ విల్ బికమ్ ఫ్రీ డ్రగ్. సో వెన్ దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఫ్రీ డ్రగ్, దెన్ వాట్ హ్యాపన్స్ ఈస్ వాట్ ఎవర్ బౌండ్ డ్రగ్ ఈజ్ దేర్, ఈ బైండ్ అయిన డ్రగ్ కాస్త ఫ్రీ డ్రగ్గా మారుతుంది. దెన్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్. So this equilibrium will always be maintained whatever might be the amount of the drug in circulation. So always equilibrium untundi, lesser or maybe higher in concentration. Always there occurs a equilibrium between free drug and bound drug. For example, warfarin అనే డ్రగ్ తీసుకుందాం. ఇట్ ఈస్ బౌండింగ్ టు ప్రోటీన్. ఇది బ్లడ్ క్లాట్స్ని నివారిస్తుంది వార్ఫారిన్. సో తక్కువ ఫ్రాక్షన్లో ఎక్కువ శాతం ఆల్బుమిన్కి బైండ్ అయి ఉంటుంది, తక్కువ శాతం ఎలా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. సో ఆ తక్కువ శాతం కనుక ఇట్ ఈజ్ యూటిలైజ్డ్, ఇట్ ఈజ్ మెటబలైజ్డ్, డిస్ట్రిబ్యూటెడ్ అండ్ మెటబలైజ్డ్ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఏదైతే వార్ఫారిన్ ఒకసారి తీసుకున్నామో ఆ వార్ఫారిన్ అనేది స్లోగా మళ్ళీ ఫ్రీ డ్రగ్గా మారుతుంది. ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నది కదా ఎసిమిలేట్ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పింక్ది ఎసిమిలేట్ అయిపోయింది అనుకుందాం, ఇంకా మనకు మిగిలింది ఏంటి, ఈ మూడే ఉన్నాయి, 4 ఒకటి అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇంకో మాలిక్యూల్ బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఒకటి బయట ఉండాలి కాబట్టి ఇంకోటి బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ మాలిక్యూల్ కూడా ఎసిమిలేట్ అయిపోయింది అనుకుందాం, అంటే మెటబాలైజ్ అయిపోయి ఎలిమినేట్ అయిపోయింది దాని ఫంక్షన్ అది చేసిన తర్వాత. సో దెన్ యూ విల్ గెట్ వన్ మోర్ మాలిక్యూల్ దట్ ఈస్ ఫ్రీ. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్స్ ఇన్, ఒకసారి మనం వార్ఫారిన్ తీసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ థిన్నింగ్ ఆర్ బ్లడ్ క్లాట్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో దట్స్ హౌ బైండింగ్ ఆఫ్ అ డ్రగ్ టు ప్రోటీన్ helps in longer action of the drug, ఎక్కువ రోజులు పనిచేస్తుంది అనమాట. దిస్ మీన్స్ దట్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్ ఈజ్ సెక్వెస్ట్రేటెడ్ ఆన్ ద ఆల్బుమిన్ అండ్ ఈజ్ ఇనర్ట్. ఎక్కువ శాతం డ్రగ్ దేని మీద ఉండిపోతుంది, నిద్రపోతుంటుంది దీనిపైన. ఎప్పుడైతే అవసరం పడుతుందో టక్కన వార్ఫారిన్ బయటకు వచ్చేసి ఇట్ రిమూవ్స్ బ్లడ్ క్లాట్స్ ఆర్ ఇట్ థిన్స్ ద బ్లడ్. సో వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్. ఓకే, సో దెన్ కమ్స్ అప్ with what type of proteins your drug is binding to. It is binding to lipoproteins, it is binding to glycoproteins, albumins it is binding to. These are most extensively available proteins in bloodstream and tissues. ఎక్కువ శాతం అవైలబుల్ అయ్యే ప్రోటీన్స్ కాబట్టి వీటి పేర్లు రాసాం అండ్ వాటికి బైండ్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ థింగ్.
సో ఒక ఎగ్జాంపుల్, నేను బ్లడ్ స్ట్రీమ్లోకి మనం డైరెక్ట్గా డ్రగ్ పంపించాం. లేదు ఓరల్గా తీసుకున్నా కానీ సరే బై ఫస్ట్ పాస్ మెకానిజం ఇట్ హ్యాస్ టు రీచ్ టు ద బ్లడ్, లివర్ నుంచి మళ్ళీ బ్లడ్కే వస్తుంది ఫస్ట్ పాస్ మెకానిజం అంటే. సో ఎట్ చేసిన మనం ఓరల్గా ట్యాబ్లెట్ లాగా తీసుకున్నా, మీరు డైరెక్ట్గా ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చినా ఎందులోకి వస్తుంది, బై అబ్జార్ప్షన్ డ్రగ్ రీచెస్ టు యువర్ బ్లడ్ ప్లాస్మా. ఆ ప్లాస్మాలో నుంచి మనకి డిఫరెంట్ టిష్యూస్లోకి, ఫ్యాట్లోకి, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లోకి, ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్లోకి, సైనోవియల్ ఫ్లూయిడ్లోకి, ఫీటస్లోకి ఉంటే ఒకవేళ ఫీటస్ ఉంటే, సో అలా వితరణ చెందాలి. అవునా? సో ఒకసారి బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చింది అనుకోండి, ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ టు వాట్, బై బైండింగ్ టు డిఫరెంట్ plasma proteins. By binding to different plasma proteins, it gets distributed to all the cell fluids. Water content is nothing but, so various water content of the fat, water content of the cells, water content of cerebrospinal fluid, water content of fetus, వీటిలోకి వెళ్ళాలి, డిఫరెంట్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? బై బైండింగ్ టు వాట్, యూ కెన్ సీ హియర్. సో దెర్ ఇస్ బ్లాక్ డాట్స్ విచ్ యూ కెన్ అజ్యూమ్ యాజ్ వాట్, ప్రోటీన్స్. అవి ప్రోటీన్స్ అనమాట. ఆ ప్రోటీన్స్ అనేవి ఏమవుతున్నాయి, మన డ్రగ్ తోటి బైండ్ అవుతున్నాయి. డ్రగ్ తోటి బైండ్ అయ్యి ఏమవుతాయి, కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని బౌండ్గా ఉంటాయి. ఈ ఫ్రీగా ఉన్నాయి కాస్త ఇటువైపు ఎప్పుడైతే మైగ్రేట్ పక్క సెల్లోకి మైగ్రేట్ అవుతాయో అప్పుడు ఇక్కడ ఫ్రీగా ఉన్న డ్రగ్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాబట్టి అప్పుడు బైండ్ అయిన ఉన్న డ్రగ్ కాస్త మళ్ళీ ఫ్రీగా మారుతుంది. మరి అక్రాస్ ద సెల్స్ ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్స్ చూడు ఇక్కడ నుంచి ఇక్కడికి మైగ్రేట్ అవుతూ ఉంటుంది అనమాట త్రూ బ్లడ్ స్ట్రీమ్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సో దిస్ ఈజ్ the binding of plasma protein in distribution of a drug. Hope you understood. Next important aspect ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. సో ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 mg ట్యాబ్లెట్ వేసుకున్నాం. దిస్ యూ కెన్ సీ, బ్లాక్ వేసాను, ఇది ట్యాబ్లెట్. ఓకేనా? అది మన బాడీలోకి తీసుకుంటున్నాం. ఈ కింద ఉన్న బాక్స్ అనేది మన బాడీ, విచ్ ఈజ్ ఆఫ్ 100 liters అని రాశారు, బట్ ఇట్స్ నాట్ 100 liters. యూజువల్గా తీసుకున్నాం ఒక 100 kg మ్యాన్ అనుకోండి, బట్ 100 mg తీసుకున్నాం. 100 liters మన వాటర్ కంటెంట్ అనుకుందాం. టోటల్ బ్లడ్ ఫ్లూయిడ్ కానీ, ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ కానీ, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఇన్ అవర్ బాడీ ఈజ్ పుట్ టుగెదర్ 100 liters. ఉండకపోవచ్చు, బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ టు మేక్ ఎన్ ఎనాలజీ. సో 100 mg తీసుకున్నాం, 100 liters డిస్ట్రిబ్యూట్ అయింది. సో పర్ ఎవ్రీ 1 literలో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందంటే 1 mg ఉంటుంది. ఇజంట్ దట్? సో దట్ ఈస్ వాట్ డిస్ట్రిబ్యూషన్ ఈస్. దిస్ మీన్స్ దట్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ విచ్ ద అడ్మినిస్టర్డ్ డ్రగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. మనం తీసుకున్న డ్రగ్ 100 mg హోల్ 100 litersలో డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి, 1 mg per liter అవుతుంది. అది ఓన్లీ ఒక 50 litersలోనే డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి, 2 mg per liter అవుతుంది. ఇజంట్ దట్? ఓన్లీ ఒక 50 litersలోనే డిస్ట్రిబ్యూట్ అయింది అనుకోండి, అప్పుడు 2 mg per liter. కొంత పార్ట్స్ ఆఫ్ ద బాడీలో డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవచ్చు. సో ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ అవుతుందో అక్కడ 2 mg per liter, 50 litersలో డిస్ట్రిబ్యూట్ అయితే. ఇజంట్ దట్? సో దట్స్ ద అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇన్ విచ్ ద అడ్మినిస్టర్డ్ డ్రగ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన టోటల్ బాడీలో 4 liters నుంచి 5 liters బ్లడ్ ఉంటుంది. ఓన్లీ బ్లడ్లో డిస్ట్రిబ్యూట్ అయ్యే డ్రగ్ ఉంది అనుకుందాం. 100 mg వేసాం, మన దగ్గర ఓన్లీ 5 liters ఉంది. 100 mg ఇన్ 5 liters. సో ఈచ్ లీటర్ ఈజ్ హ్యావింగ్ హౌ మెనీ, 25 mg వస్తుంది. 4 liters అనుకుంటే, ఒకవేళ 5 liters అనుకుంటే 20 mg per liter వస్తుంది. 20 mg per liter. Isn't that? So this is volume of distribution. This can be mathematically represented as volume of distribution. అంటే ఏంటంటే మనం ఎంత డోస్ అయితే డ్రగ్ తీసుకుంటున్నామో దాని క్వాంటిటీ బై క్వాంటిటీ ఆఫ్ ద డోస్ ఆఫ్ ద డ్రగ్ గివెన్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇన్ ప్లాస్మాలో ఎంత కాన్సన్ట్రేషన్ వెళ్తుంది అనేది చేస్తే దట్ ఈస్ వాల్యూమ్ డిస్ట్రిబ్యూటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ 1 mg per liter and dose given is 100 mg. So you will have volume distributed is 100 liters. సో తీసుకున్న దాంట్లో వాల్యూమ్ డిస్ట్రిబ్యూటెడ్ 100 liters, 100 liter వాల్యూమ్కి డిస్ట్రిబ్యూట్ అయింది. మనం తీసుకున్న 100 mg ట్యాబ్లెట్, ఎందుకంటే ప్రతి లీటర్లో ఎంత 1 mg per liter ఉంది. తీసుకున్న డ్రగ్ ఏమో 100 mg. సో 100 mg by 1 mg per liter will give you 100 liters. దాన్ని వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సమ్ అదర్ కేసులో బ్లడ్లో తీసుకున్నాం అనుకోండి. సో బ్లడ్లో తీసుకున్నప్పుడు ఎంత డోస్ గివెన్ ఏమో 100 mg, కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఏమో 25 mg per liter. ఓకేనా? సో ఇట్ విల్ బీ 4 liters.
టోటల్ 4 లీటర్స్ ఆఫ్ బ్లడ్లో వచ్చేసింది, లేదా 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్లో వచ్చింది అనుకోండి, 20 mg per లీటర్ డ్రగ్లో ఉంది. మన బాడీలో డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందంటే బ్లడ్లో 20 mg per లీటర్ ఉంది అనుకోండి, డోస్ తీసుకుందేమో 100 mg. ప్రతి ఒక్క లీటర్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో లెక్కేశారు, వేసినప్పుడు 20 mg ఉంది అనుకోండి. సో విచ్ ఈస్ 5 లీటర్స్. వాల్యూమ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈస్ 5 లీటర్స్. 5 లీటర్స్లో డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పచ్చు మనం. ఎంత మేర డిస్ట్రిబ్యూట్ అయింది, ఎన్ని లీటర్లో డిస్ట్రిబ్యూట్ అయిందని చెప్పాలి. ఓకే, దట్స్ వన్ గుడ్ ఫ్యాక్టర్. సో యూజువల్గా మన వాటర్ కంపార్ట్మెంట్స్ ఎక్కడ ఉంటాయి? ఎక్స్ట్రా వాల్యూమ్, ఎక్స్ట్రా వాస్కులర్ వాల్యూమ్, బ్లడ్కి ఎక్స్ట్రా వాస్కులర్ వాల్యూమ్కి కనెక్టివిటీ ఉంటుంది. డ్రగ్ ఎప్పుడు మనం తీసుకునేది బ్లడ్లోకి వెళ్తుంది, అబ్జార్బ్ అయినా. ఓరల్ రూట్లో తీసుకున్నా, పారెంటరల్ రూట్లో తీసుకున్నా కానీ సరే, అంటే ఇంజెక్షన్ రూపంలో తీసుకున్నా, మామూలుగా నోట్లో ట్యాబ్లెట్ లాగా వేసుకున్నా కానీ సరే, ఇట్ రీచెస్ టు బ్లడ్ బై అబ్జార్ప్షన్. వీ నో దట్. సో బ్లడ్లో నుంచి ఏమవుతుంది, డిఫరెంట్ బాడీ ఫ్లూయిడ్స్లోకి మారుతూ ఉంటుంది, ఫ్లూయిడ్స్లోకి. ఓకే, సో యువర్ వాటర్ కంటెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మనం ఎంత ఎక్కువ వాటర్ తాగితే రోజు అంత మంచిది, ఎందుకంటే ఆల్ అవర్ డ్రగ్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. మనం రోజు డ్రగ్ వేసుకుంటామంటే అనుమానం అవసరం లేదు. ఆల్ అవర్ ఫుడ్, వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఈజ్ సమ్హౌ ఈజ్ ఎ మెడిసిన్. వాట్ ఎవర్ ఫుడ్ దట్ వీఆర్ టేకింగ్ ఈజ్ ఎ మెడిసిన్ యాక్చువల్లీ. మనం క్వాంటిటీ సఫిషియెంట్గా తీసుకుంటే, కరెక్ట్ మోతాదులు తీసుకుంటే మన ఫుడ్డే ఎలా పనిచేస్తుంది, మనకి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో ఫుడ్ అబ్జార్ప్షన్ కూడా ఇంతే అవుతుంది. ఫస్ట్ ఫుడ్ ఎక్కడికి అబ్జార్బ్ అవుతుందంటే బ్లడ్లో నుంచి వేరే పార్ట్స్లోకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ బ్లడ్ అండ్ ఎక్స్ట్రా వాస్కులర్ వాల్యూమ్స్, మోస్ట్ ఆఫ్ దట్ ఈజ్ వాటర్. సో హ్యావ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ కంటైనింగ్ ఫుడ్స్. దిస్ ఈజ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డ్రగ్. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, హెపారిన్ 4 లీటర్స్ మీన్స్. అండ్ ఒకవేళ ఎక్కడో కేసులో వాట్ ఈస్ హెపారిన్ డిస్ట్రిబ్యూషన్ 4 లీటర్స్, హెపారిన్ యొక్క వీడి 4 లీటర్స్ అన్నాడు. అంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెపారిన్. హెపారిన్ అనేది ఒక డ్రగ్, ఇది కూడా బ్లడ్ థిన్నర్గా వాడుతూ ఉంటారు. దిస్ ఈజ్ అ బ్లడ్ థిన్నర్. అగైన్ బ్లడ్ థిన్నర్ అంటే బ్లడ్ పలచగా ఉండే కారకం, పలచగా చేసే ఒక కారకం, ఒక డ్రగ్. సో హెపారిన్ ఈజ్ బ్లడ్ థిన్నర్ ఆర్ రిమూవ్స్ బ్లడ్ క్లాట్స్. వెరీ గుడ్ థింగ్. ఇది ఏంటంటే రిమూవ్స్ బ్లడ్ క్లాట్స్. ఫ్రీ ఫ్లో ఆఫ్ బ్లడ్ విల్ బీ హెల్ప్డ్ బై హెపారిన్. ఈజీ ఫ్లోయింగ్ ఆఫ్ బ్లడ్ అనేది ఈజీగా ఫ్లో అవటం కోసం, వితౌట్ ఎనీ అబ్స్టికల్స్, వితౌట్ ఎనీ క్లాట్స్ లేకుండా ఉండటం కోసం హెపారిన్ ఇస్తూ ఉంటారు. సో ఇట్స్ వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వాట్ 4 లీటర్స్, విచ్ మీన్స్ వాట్, it means that heparin distributes about 4 liters of the body fluid. ఎందుకు ఇలా అంటే దాని యొక్క 4 లీటర్స్ ఎందుకు అంటే 100 లీటర్స్ తీసుకుంటే ఓన్లీ 4 లీటర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఎందుకు అని అంటే వెరీ హై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద డ్రగ్. సమ్ అదర్ కేస్ ఉంటుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఫుడ్ ఈజ్ డ్రగ్ అని చెప్పాను కాబట్టి, సింపుల్ కేస్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నాం అనుకోండి. మనం ఆల్కహాల్ తీసుకుంటే మన బాడీలో ఎంత డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే 42 లీటర్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే 60% ఆఫ్ టోటల్ బాడీ వాట్ 42 లీటర్స్. సో తక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉంది కాబట్టి ఈజీగా బాడీలో డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఓకేనా, ప్లాస్మా, ఇంటర్స్టీషియం సెల్ అన్నింటిలోకి వెళ్ళిపోతుంది. అందుకనే బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ ఈజీగా మెజర్ చేసేయచ్చు, ఇంక్లూడింగ్ సెలైవాలో ఉమ్ములో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఆ సెలైవాలో ఉండే ఆల్కహాల్ని కూడా ఈజీగా మనం ఎయిర్ బ్లో చేస్తేనే ఆ మాయిశ్చర్లో ఉండేదాన్ని మన రీడింగ్లో వచ్చేస్తుంది. సో ఇమ్మీడియట్లీ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద బాడీ. సో దిస్ ఈజ్ యువర్ డ్రగ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, థ్యాంక్ యూ.